అబ్యూజింగ్ పాలిటిక్స్ పోయి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఇండియాలో పుట్టుకొచ్చింది. హిందువులను అబ్యూజ్ చేయడం, ముస్లింలను అప్పీజ్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయి చివరికి శరణార్థులుగా బంగ్లాదేశ్ నుంచినో, సిరియా నుంచినో, పాలస్తీనా నుంచినో, ఆఫ్ఘనిస్తాన్ నుంచినో ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు నిదానంగా ఆ దేశాలలో తమ మతరాజ్యం కావాలని కోరుకోవడం, తమ మత విద్యాబోధన కావాలని కోరుకోవడం, అక్కడ చట్టాలు మార్చేయాలని కోరుకోవడం, అక్కడ తమ భాష పరంగా చట్టాలు రావాలని కోరుకోవడం, ఇవి పెరిగిపోతున్నాయి. యూరప్ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదా ఓట్ల రాజకీయం నడుస్తుంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని జరుగుతున్నటువంటి కుట్ర. ఫ్రాన్స్ ఈ మధ్యనే తిరగబట్టడం ప్రారంభించింది, అట్లాంటి దానికి వ్యతిరేక ఉద్యమాలు జరగడం ప్రారంభించింది. బ్రిటన్లో ప్రస్తుతం అయితే అప్పీజ్మెంట్ పాలిటిక్స్ నడుస్తుంది, వాళ్ళు ఇతరులని అబ్యూజ్ చేయడం ప్రారంభించారు. అలాగే ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి అయితే నెదర్లాండ్స్ తెగేసి చెప్పేసింది, ఏదైతే మా చట్టాల కంటే మీ గ్రంథమే ఉన్నతమైంది భావించేటటువంటి వాళ్ళు తక్షణం దేశం విడిచి వెళ్ళిపోండి అంటూ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గీర్డ్ వెల్డర్స్ అధికారికంగా ప్రకటించారు. జార్జియా మెలోని ఇటలీ ప్రధానమంత్రి కూడా దాదాపు అదే తరహాలో మాట్లాడుతున్నారు.